గేమ్ చేంజర్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్ తన తదుపరి చిత్రం షూటింగ్ పై దృష్టి సారించాడు. చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2 స్కెడ్యూల్స్ పూర్తయిపోయాయి. ఈ నెల 27 నుంచి హైదరాబాద్ లో 3వ స్కెడ్యూల్ మొదలవబోతున్నట్టు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పాల్గొనబోతున్నాడు. ఎక్కువగా బ్రేక్స్ లేకుండా వరుస స్కెడ్యూల్స్ తో జూలై వరకు షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. వీలైతే దసరాకు లేదంటే డిసెంబర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. RC16 వర్కింగ్ టైటిల్ తో రూపొందు ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పిరాడికల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మార్చిలో చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ చుట్టూనే కథ తిరుగుతుందని, అందుకే పెద్ది అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన మూవీలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి ఇకపై క్యారెక్టర్ రోల్స్ చేయని నిర్ణయించుకోవడంతో ఆ ఆఫర్ శివరాజ్ కుమార్ కి వెళ్ళింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీంతో శివరాజ్ కుమార్ కారణంగా కన్నడ, తమిళ్లో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఉప్పెన సూపర్ హిట్ తర్వాత బుచ్చిబాబు సానా చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఉప్పెన స్టైల్లోనే ఈ మూవీ కూడా పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే సాగనుంది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే పెద్ది మూవీకి సంబంధించి ఫస్ట్ స్కెడ్యూల్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇదే ఏడాదిలో ఈ సినిమాని రిలీజ్ చేసి అక్టోబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు చిత్ర దర్శకుడు బుచ్చిబాబు. గేమ్ చేంజర్ తో ఫ్లాప్ ని చవి చూసిన రామ్ చరణ్ పెద్ది మూవీతో మాస్ కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి చేసిన దేవర మూవీతో తెలుగులో మంచి సక్సెస్ అందుకొని ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ పెద్ది మూవీతో మరొక హిట్ కొడితే తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోవడం ఖాయం.